హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. ఇవాళ దేవరా రిలీజ్ ట్రైలర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఇప్పుడు ఫస్ట్ ట్రైలర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ట్రైలర్ కంటే ఇది కొంచెం ఇంకా బెటర్గా అనిపించింది. అంటే ఇంకా ఇంట్రెస్ట్ కొంచెం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఫాదర్ కొడుకు క్యారెక్టర్ రెండు కలుస్తున్నాయి అనే విధంగా కూడా చూపించారు. యాక్చువల్గా ఇద్దరు ఒకటే ఫ్రేమ్లో కనపడేలా కూడా ఒక షాట్ పెట్టారు. ఆయన డోర్లోంచి ఎంట్రీ అవుతుంటే అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ కొడుకు క్యారెక్టర్ కూడా మళ్ళీ అదే ఆశ్చర్యంగా చూడడము. సో మనకు ఇక్కడ ఇంకొక విషయం రివీల్ అయినట్టే, కన్ఫర్మేషన్ అయినట్టే, ఇద్దరు బతికే ఉన్నారు, ఇద్దరు కలుస్తున్నారు అని చెప్పి ఈ ట్రైలర్లో చూపించారు. అండ్ ఈ మూవీలో ఉండబోతుంది అన్నట్టుగా చెప్పారనమాట. అండ్ మ్యూజిక్ కూడా దానికి దీనికి బీజిఎం సపరేట్ డిఫరెంట్ ఉంది. దానికి వేరే ఉంది, దీనికి వేరే ఉంది. అంటే నీకు అది మనము దేవర సాంగ్ టైటిల్ సాంగ్ చూసాం కదా. సో ఆ దానికి దీనికి పోల్చుకుంటే ఇప్పుడు అది అక్కడ ఆల్రెడీ విన్నాం కాబట్టి ఇక్కడ ఓకే అనిపించింది. ఇప్పుడు ఈ బీజిఎం కొంచెం బాగా అనిపించింది. ఇంకా ఇంకా కొంచెం డిఫరెంట్ అంటే ఇంకా చాలా ఉన్నాయి వేరియేషన్స్ మ్యూజిక్లో బీజిఎంలో అని చెప్పేసి ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. అలాగే డైలాగ్స్ కూడా కొత్త డైలాగ్స్ ఇచ్చారు. అండ్ శ్రీకాంత్ గారు కనపడము, కొంచెం ఎలివేషన్ సీన్స్ ఇంకా కొంచెం బాగున్నాయి అనిపించింది. అండ్ మన ఇప్పుడు కొడుకు క్యారెక్టర్ భయస్థుడు అని పెట్టాం, కానీ ఇందులో భయస్థుడుగా బయటకు వచ్చి ఆ దాంట్లో దిగడము, ఫైట్ చేయడము, ఆ సీన్స్ అన్ని కూడా చూపించారు. మనోడిలో కూడా బ్లడ్ ఉంది, బయటకు వస్తుంది. ఆ మనోడు కూడా ఫైట్ చేస్తాడు. ఇవి యాక్చువల్గా అది ఖచ్చితంగా జరుగుతుంది, సినిమాలో జరిగే సీన్సే. ఇప్పుడు డాడీ లేడు, ఈయన భయస్థుడిగా పెరిగాడు. తర్వాత ఏదో ఒక టైంలో ఏదో ఒక విషయంలో గొడవలు అయ్యో లేకపోతే ఆ బరిలోకి దిగాల్సి వచ్చో అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ ఒరిజినాలిటీ ఫాదర్ నుంచి వచ్చిన క్యారెక్టరైజేషన్, ఆ ఒరిజినాలిటీ, ఆ బ్లడ్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో అదే విధంగానే మనకి ట్రైలర్లో కూడా చూపించడం జరిగింది. ట్రైలర్ అయితే నాకైతే మొత్తానికి బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అంటారు? ట్రైలర్ అయితే బాగుంది. అండ్ దేవరాకు ప్రీ రిలీజ్ బిజినెస్ సేల్స్ కూడా భారీగా అయినాయి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద అండ్ ఎన్టీఆర్ గారి మీద అయితే. ఫ్యాన్స్కి అయితే అసలు ఒక ఏమంటారు, ఫ్యాన్స్ అందరూ కళ్ళు కాయలు కాచాలి ఎదురు చూడడం అయిందనమాట. బయట తెలుసుకుంటున్నా నేను, ఏదన్నా తిరుగుతుండే కదా, తిరిగినప్పుడు ఎవరన్నా ఎన్టీఆర్ గురించి కానీ దేవర గురించి కానీ టాపిక్ వచ్చినప్పుడు కూడా చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ గురించి. సినిమాలు ఎవరైనా తెలుసా అంటే కొరటాల శివ గారు అంతంత మాత్రం తెలుసు. జాన్వీ కపూర్ అంటే పెద్దగా తెలియదు చాలా మందికి, అంటే ఊర్లలో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అంతగా ఐడియా లేదు. అండ్ మన సైఫ్ అలీ ఖాన్ గారు కూడా పెద్దగా తెలియదు ఎవరికి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కూడా చాలా మందికి తెలియదు. అంటే ఫ్యాన్స్ కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అయితే, సినిమా గురించి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. వీళ్ళకి చాలా మందికి తెలియదు మ్యూజిక్ డైరెక్టర్ కానీ. కొరటాల శివ అంటే కొంచెం ఏదో కొంచెం ఐడియా ఉంది. బట్ సినిమా బేస్ చేసుకుంది మాత్రం ఎన్టీఆర్ గారి మీదనే. గుర్తింపు అంతా ఎన్టీఆర్ గారి మీదనే ఉంది. సినిమా నడిచే కూడా ఎన్టీఆర్ గారి మీదనే. అండ్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసేది కూడా ఎన్టీఆర్ గారి కోసమే. చాలా అంటే చాలా. ఇప్పుడు మా ఊర్లో, మాది ప్రొద్దుటూరు అనమాట, మా ఊర్లో కటౌట్ పెట్టారు. ఎప్పుడు 2 days బ్యాక్ 28th రోజు పెట్టారు, 20వ తేదీ, సెప్టెంబర్ 20వ తేదీ కటౌట్ పెట్టారు. మా ఊర్లో హైయెస్ట్ కటౌట్ అది ఇప్పటివరకు. అంత పెద్ద కటౌట్ పెట్టారు. అంటే అంత భారీ అని కాదు, ఆల్మోస్ట్ 20 feet అనుకుంటా. ఆ రోజే పెట్టేసి ఆ రోజే మన వాళ్ళు క్రాకర్స్ వేల్ చేసి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారనమాట. ఆల్రెడీ 1 week ముందు సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినట్టు నాకైతే అర్థమైంది. థియేటర్ దగ్గర కూడా మొత్తం గోల గోల చేశారు. ఆ రోజు డ్రమ్స్ పెట్టి టపాకులు పెట్టి అబ్బా అబ్బా అబ్బా, మామూలుగా చేయలేదన్నమాట. సో చాలా ఊర్లలో కూడా ఇలాంటి చేస్తున్నారని చెప్పి కూడా నాకు కొంచెం, నేను చూస్తుంటా కదా, సో దానివల్ల తెలిసిందనమాట. అండ్ అక్కడక్కడ వీళ్ళు మాట్లాడే విధానం కూడా ఫ్యాన్స్, సినిమాలో ఎవరైనా తెలుసా అంటే ఎన్టీఆర్ తప్ప ఏం తెలియదు వీళ్ళకి. చాలా మందికి ఎన్టీఆర్ తప్ప సినిమాలో ఎవరు తెలియదు, ఏం తెలియదు. సో సినిమా నడిచేది మొత్తం ఎన్టీఆర్ గారి మీదనే, అందరూ ఎన్టీఆర్ మీదనే హోప్స్ పెట్టుకున్నారు. అండ్ ఫ్యాన్స్ అయితే ఇంకా చాలా చాలా అంటే చాలా 6 years తర్వాత సింగిల్గా వస్తున్నాడు. అండ్ మన ఎన్టీఆర్ గారు ముందు త్రిబుల్ ఆర్ చేశారు. ఈ రాజమౌళి గారి సినిమా తర్వాత ఒక ఏమంటారు అది, ఆనవాయితీ అంటారు కదా, సినిమాలు ఫెయిల్ అవ్వడం, అది కొనసాగుతుంది. అది కాకుండా ఈసారి బ్రేక్ అవుతుంది అని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా చాలా మంది దగ్గర అయితే ఇదే విన్నాను నేను. చాలా ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ యాక్చువల్గా సాంగ్స్ కూడా పెద్దగా అంటే ఎక్కినాయి, తక్కువ మంది ఉన్నారు సాంగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇంకా ఏంటంటే సినిమా గురించి ఒకటి చెప్పాలంటే, మొత్తం ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్, ఎక్కడ చూసినా ఎన్టీఆర్ అబ్బా, ఇంకేం లేదు అన్ని చోట్ల. ఈసారి సినిమా కనుక కొంచెం పాజిటివ్ టాక్ వచ్చి సక్సెస్ అయిందంటే మాత్రం బ్రేక్ ఈవెన్ 1 weekలో ఈజీగా అయిపోద్ది. అండ్ కొన్ని రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయి. హోప్ ఫర్ ద బెస్ట్, అలానే అవ్వాలని కోరుకుంటున్నా. వెయిట్ అండ్ సీ.